హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అనూష బింగి, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఫైబ్రాయిడ్స్ అనగానే యుట్రస్ తీసేయాలి అన్న మాట మీరు విన్నది వాస్తవమే. సో యుట్రస్ తీసేయాలి అన్న దానికి మీరు భయపడుతున్నారా? ఏదైనా ఆల్టర్నేట్ సొల్యూషన్ కోసం మీరు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎస్, యుట్రైన్ ఫైబ్రాయిడ్కి ఆల్టర్నేట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇది 3 రకాలు. సో ఒకటి సర్జరీ, హిస్టెక్టమీ, అది మనకి తెలిసిందే. సో హిస్టెక్టమీలో ఏం చేస్తారు? యుట్రస్ని తీసేస్తారు. సో కంప్లైంట్స్ అన్నీ అవి సెట్ అయిపోతాయి. సెకండ్ ఆప్షన్ మయోమెక్టమీ. మయోమెక్టమీ అన్నది మనం యుట్రైన్ ఫైబ్రాయిడ్ని, అంటే పువ్వు మాదిరిగా ఒక చెట్టు నుంచి మనం పువ్వు ఎలాగైతే తీసేస్తామో దాన్ని మాత్రమే ఫైబ్రాయిడ్ని తీసేస్తారు. సో దాన్ని మయోమెక్టమీ అని అంటారు. సో మూడవ ఆప్షన్ యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. ఇది ఎలా చేస్తారు? వేరే సర్జరీస్, వేరే ప్రొసీజర్స్తో ఇది ఎలా డిఫరెంట్ అన్నది మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అనేది చెట్టుకి ఎలా అయితే రూట్స్ ఉంటాయో ఆ రూట్స్ని అడ్రస్ చేయడం అనేది ఈ యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్లో చేస్తాము. అది ఎలాగా? మనము యుట్రస్కి సప్లై చేసే ఆర్టరీసే మనకి ఫైబ్రాయిడ్కి సప్లై చేస్తాయి. సో ఆ సప్లైని మనం కట్ ఆఫ్ చేసినప్పుడు ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. ఎలాగైతే మనం రూట్స్ నుంచి ఒక చెట్టుని బ్లాక్ చేస్తే, నీరు లేకుండా దాన్ని ఆపేస్తే ఎలాగైతే చెట్టు కృంగిపోతుందో సేమ్ అదే పద్ధతిలో ఫైబ్రాయిడ్ అనేది ష్రింక్ అయిపోతుంది. సో ష్రింక్ అవ్వడం అంటే అది కూడా చిన్నగా అయిపోతుంది. సో సేమ్ థింగ్ ఇస్ యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్. మనం ఏదైతే బ్లడ్ సప్లై మనకు ఫైబ్రాయిడ్కి అందజేస్తుందో దాన్ని మనం కట్ ఆఫ్ చేసుకోవడం. అది మినిమల్లీ ఇన్వేజివ్, అంటే పెద్ద సర్జరీ లేకుండా, స్కార్ లేకుండా, ఎలాంటి పెద్ద గాయాలు లేకుండా, స్యూచర్స్ లేకుండా, పెద్ద అనస్థీషియా లేకుండా ఇన్ 2 to 3 days మామూలుగా మీ వర్క్కి మీరు వెళ్ళే అవకాశం ఈ ప్రొసీజర్ ద్వారా ఉంటుంది. సో మీ యుట్రైన్ ఫైబ్రాయిడ్తో మీరు బాధపడుతుంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.